విశాఖ నగర అభివృద్ధి సంస్థ ఏదైతే విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ఆవిర్భవించిన నాటి నుండి కూడా ఎంతోమంది గతంలో బసంత్ కుమార్ గారు కానీ, యువరాజ్ గారు కానీ, విశ్వనాథం గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కమిషనర్గా పనిచేసి సంస్థ కీర్తి ప్రతిష్టలని, అలాగే సంస్థ అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసినటువంటి సంస్థకి ఒక విఎంఆర్డీ కమిషనర్గా తేజ్ భరత్ గారు ఒక అవినీతిపరుడైనటువంటి ఆయన ఇవాళ రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కేవలం యాపిల్ పేరుతో 5 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తూ ఉన్నారు. కంప్యూటర్ల కొనుగోలు కానీ, డ్రోన్ కెమెరాల పేరుతో 10 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చిచ్చారు. కేపీఎంజీ అనేటువంటి సంస్థకి నెలకి 30 లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నారు. అమరావతి సాఫ్ట్వేర్ అని మెప్మా ఎండీగా ఉండేటప్పుడు అమరావతి సాఫ్ట్వేర్ వాళ్ళు మెప్మా యాప్లు ఏవైతే తయారు చేశారో అమరావతి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి నెలకి 15 లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా ఆయన తెచ్చుకున్నారు. సీసీని కూడా గతంలో ఆయన వైజాగ్ ఆర్డీగా ఉన్నటువంటి సీసీ రమేష్నే ఇక్కడ కూడా సీసీగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సారథ్యంలోనే ముడుపులన్నీ కూడా కలెక్షన్ చేస్తూ ఉన్నారు. అసలు విఎంఆర్డీఏలోని ఐటీ రిటర్న్ అమౌంట్ ఏదైతే ఉందో 75 కోట్ల రూపాయలు ఐటీ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి రిఫండ్ని విశాఖ నగరంలో ఎక్కడ బ్యాంకులు లేవన్నట్టు రాజమండ్రిలో ఈయన జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు స్నేహితుడిగా ఉన్నటువంటి కోటక్ మహీంద్రా బ్రాంచ్ మేనేజర్గా ఉన్నటువంటి కోటక్ మహీంద్రా బ్యాంక్ రాజమండ్రి బ్యాంక్కి 75 కోట్ల రూపాయలు ఎఫ్డీని వేశారు. విఎంఆర్డీఏ డబ్బుల్ని రాజమండ్రి బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో ఎఫ్డీ చేశారు. అంత ఘనాపాటి తేజ్ భరత్ గారు. తేజ్ భరత్ గారి నిర్ణయాలు సంస్థకి నష్టం చేకూరే విధంగా కోట్ల రూపాయలు సంస్థకి ఇవాళ నష్టం చేకూరడంతో పాటు సంస్థ మునిగిపోయే పరిస్థితి విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి విఎంఆర్డీ కమిషనర్ తేజ్ భరత్ గారిని వెంటనే తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా.